చేస్తుంది చెంచమ్మ. నైట్ షిఫ్ట్ పోలీసులు పెట్రోలింగ్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావురా అంటే మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. విజిలేస్తా. లోపలికి వచ్చి వెళ్ళి కొట్టి చంపేద్దావా? కింద చెంచు ఏమైంది? చెంచు ఏమైంది? దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి జగదీశ్వరి. దెబ్బలు తగిలేడుతుంటాయి. గూర్ఖా అయినా కసపు నిద్రపోతాడు. వీడు గూర్ఖా కాదు, మూర్ఖ. ఏంట్రా చెంచమ్మని ఎందుకు కొట్టావు? వాడనుకున్నాను. వాడేవాడు? అదే వాడే. వాడంటే ఎవడ్రా? వాడే స్వామి. ఏంట్రా నీకు రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది. చూడండి అత్తయ్య, ఈయన నన్ను అనుమానిస్తున్నాడు. నువ్వు నోర్ముయ్. ఏ నాకన్నా సరదానా వాచ్మెన్ కాపలా కాయడానికి? నేను కంటిన్యూగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నేను కూడా అంతే. వాడన్న అనుమానంతోనే కొట్టాను. ఏంటిదంతా? నా మీద అనుమానమా? నేను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అసలు నిన్ను ఎవడుండమన్నాడు బే? బేగి అంటే మర్యాదగా ఉండదు. చెప్పండి అంటే మీ కొడుకు. నువ్వు ఉండు బాబు. ఒరే నీతో నాకు పనుంది, రా మాట్లాడాలి. రా జగదీశ్వరి, మీరు వెళ్ళి పడుకోండి అబ్బా, పడుకోండి. నడవరా? ఏంటమ్మా? అది కాదురా కార్తికేయ, అసలు నువ్వు చేస్తున్న పనులు ఏమైనా బాగున్నాయో చెప్పు. అది చేస్తున్న పని బాగుందా? అదంతా నీ భ్రమ నాన్న. నువ్వు ఒక్కడివే అలా అంటున్నావు, మరి వాళ్ళు కూడా అలా అనాలి కదా. వాళ్ళు ఎందుకు అనట్లేదో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. చూడు, ఆ పిల్లకి లేనిపోని ఆలోచనలు నువ్వు పుట్టించుకున్నానా. ఆ పిల్లని నువ్వు అదే పనిగా అంటున్నావనుకో, రకరకాల ఆలోచనలు వస్తే నువ్వేం చేస్తావు చెప్పు. వస్తే కాదు, వచ్చేసాయి. అది చేస్తున్న పని బాగుందా? అదంతా నీ భ్రమ నాన్న. నువ్వు ఒక్కడివే అలా అంటున్నావు, మరి వాళ్ళు కూడా అలా అనాలి కదా. వాళ్ళు ఎందుకు అనట్లేదో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. చూడు, ఆ పిల్లకి లేనిపోని ఆలోచనలు నువ్వు పుట్టించుకున్నానా. ఆ పిల్లని నువ్వు అదే పనిగా అంటున్నావనుకో, రకరకాల ఆలోచనలు వస్తే నువ్వేం చేస్తావు చెప్పు. వస్తే కాదు, వచ్చేసాయి. అది నీ భ్రమరా. చూడు, ఇక నుంచి నువ్వు ఆ పిల్లని అనుమానించడం మానే. ఆ పిల్ల మన పిల్లరా. నువ్వు నా మాట నమ్మవా చెప్పు. చెప్పరా? సర్లే, ఇక నుంచి అక్షర్ని ఫాలో అవటం మాని వాణ్ణి ఫాలో అవుతా.
అప్పుడు నిజమేంటో బయటపడుతుంది. అమ్మా. నా డబ్బులు ఏడుతుంటే అవుతామండి. నేను అవుతున్నది అందుకు కాదు చెంచమ్మ. మరెందుకు? పెద్ద పుడింగ్ లాగా నేను చేస్తానని వెళ్ళి ఇలా దెబ్బలు తినొచ్చావు కదా, అందుకు నవ్వుతున్నాను. తింట తెలుస్తుంది. ఇంతకీ ఏంటి చెంచమ్మా? ఇక నువ్వు కంటిన్యూ చేయవా? అంటే మమ్మల్ని కలిపే ప్రయత్నం చెయ్యవా అంటున్నారు. ఆ, అమ్మో మళ్ళీ నేనా? మీకు దానం నా వదిలేండి బాబాయ్. ఈ ఒక్కసారి ట్రై చేయి చెంచమ్మా. ఆ, ఇంత బాగా చెప్తున్నారు కదా, మీరు వెళ్ళి చేయండి. నేనా? ఆ? నాకు బెంగళూరులో అర్జెంటుగా మీటింగ్ ఉంది చెంచమ్మా. కట్లతో వాటిలు తెలితే బాగోదు చెంచమ్మా. అబ్బా అది ఇప్పుడైనా తెలుసుకున్నారా? ఇలాంటివి డీల్ చేయటం ఎంత కష్టమో జగదీశ్వరత్తయ్య వల్ల నా వల్లే అవుతుందని తెలుసుకోండి. రేపటి నుంచి ఎవ్వరూ ఏమీ చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఆ పని చెయ్యమ్మా, నేను 4 రోజులుండి చూసి వెళ్తాను. నువ్వు క్లైమాక్స్ చూసే వెళ్తామావయ్యా. ఆ, మళ్ళీ ఎత్తిగా పని చేస్తుంది ఈ పిల్ల. అయ్యో చిచి, ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా గుర్తుపట్టి చావరు. ఇంకా ఎన్ని రోజులు రా బాబు ఈ గెటప్ లేయటం? చిరాకు వచ్చేస్తుంది. ఏంటి నా రూమ్ ముందు తచ్చాడుతున్నాడు? ఉదయాన్నే పెద్ద ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ రెడీ అయిపోవడం. పెద్దవా, ఇవాళ నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోకపోతే అప్పుడు అడగరా. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేద్దాం. ఆ? గుండె ఆగి కుర్రాడి మరణం. ఆ, రైలు బండి ఢీకొని సనత్ నగర్లో 4 దుర్మరణం. మరణ వార్తలు చదువుతుంటే సరిగ్గా టైంకి వచ్చావు చెంచమ్మా. తీసుకోండి. అమ్మా, ఉమ్. ఏం బాబు, నీకు కూడా కాపీ ఇవ్వనా? స్వాములు కాఫీలు టీలు తాగుతారంటావా చెంచమ్మా? నాకు తెలిసి తాగరేమో అనిపిస్తుంది చెంచమ్మా. స్వామికి అలాంటి పట్టింపులేమీ ఉండవండి. అయినా సన్యాసం వదిలేసి పెళ్లి చేసుకుంటానన్నవాడు కాఫీ తాగడా ఏంటి? తీసుకురా చెంచమ్మా. ఏం బాబు, తీసుకురమ్మంటావా? ఏంటండి ఉదయాన్నే తొక్కలో డిస్కషన్స్? వీడు కాఫీ తాగితే ఎంత, తాకపోతే ఎంత? ఇది పెద్ద అంతర్జాతీయ సమస్యలాగా ఓ డిస్కషన్ చేస్తున్నారు. అసలు ఈయన ఇంట్లో ఉంచడమే. కార్తికేయ, ఏంట్రా ఉదయాన్నే ఆ మాటలు? అంటే నన్ను మధ్యాహ్నం సాయంత్రం తిట్టచ్చా? అయ్యో, నేను అలా అనలేదు బాబు. ఏదో మాట వరుసగా అలా అన్నానంతే. ఏంటలుడు, నీకు కూడా కాపీ ఇమ్మంటావా? తెండి. తీసుకొస్తాను. ఈ అక్షర ఏది చూద్దాం. రేయ్, ఎక్కడికి పోతున్నావురా? వస్తున్నాను. అక్షరని ఫాలో కావడం మానేసి నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట. కార్తికేయ, ఇవాళ నువ్వైపోయావు. బాబు, కాపీ తీసుకో. నాకొద్దండి. అలాగేవా? అదే లేదు. నాకివ్వండి, నేను తాగుతా. బాబు, నీకొద్దా? వద్దండి. కార్తికేయ, ఇప్పుడు నిన్ను మనశ్శాంతిగా కాఫీ కూడా తాగనివ్వం చూడు. ఉమ్. అదేంట్రా? ఆ, ఆ,
కాఫీ తాగకుండా ఆ, ఇప్పుడు వద్దు నాన్న కాఫీ, తర్వాత తాగుతానులే. అక్షర్ని వదిలేసి వీడి స్వామి వెంట పడుతున్నట్టున్నాడు. వీడికి పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమిటో. ఉమ్. ఓ గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంట్రా పొద్దున్నే ఇద్దరు వాకింగ్ బయలుదేరారా ఏంటి? లేదండి, నేను వాకింగ్ చేయను. ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. అవునా, వెళ్ళరండి వెళ్ళరండి. ఏంట్రా నువ్వు కూడా తోడుగా వెళ్తున్నావేంటి? బాబాయ్ నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నావు? అదంతేలే, నువ్వు లోపలికి వెళ్ళు. ఆ, ఆ. అంటే అక్షర పైనుందన్నమాట. రే రే, ఎంత ధైర్యంరా! నా కళ్ళ ముందే నా భార్యని కలవడానికి వెళ్తావా? నా కళ్ళు గప్పి కలుస్తావా నువ్వు? వీడంతూ తేలుస్తా. దొరికావురా ఇవాళ. ఇక్కడ అక్షర లేదుగా, మరి వీడెందుకు వచ్చినట్టు? వీడికి ఏమైనా మెంటలా? ఆ రాయి కోసం నిచ్చెనెక్కి మరీ పైకి రావాలా? పాపం కార్తికేయని మరీ వెర్రివాణ్ణి చేస్తున్నానేమో. చెయ్యాలే, లేకపోతే దాని మైకల్లో అంతలా పడతాడా? ఇప్పుడు చూడు. పిచ్చోడు, నేను అనవసరంగా ఏదేదో ఊహించుకుంటూ పైకొచ్చాను. అమ్మని, సైలెంట్గా ఈ స్వామిగాడు ఎంత పనిచేశాడ్రా! ఇప్పుడు ఎలా కిందికి దిగడం? అమ్మో! ఛ! ఛ! హ్మ్? హలో, చెప్పు దేవ్. నా రూమ్కి రా. నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అంత అదృష్టమా దేవ్? మా ఆయన మీ ఆయన లేడ్లే. రా మాట్లాడాలి. లేడా? ఎస్, మీ ఆయన లేడు. అయితే వస్తున్నా. ఒక 5 నిమిషాలు.
5 నిమిషాలెందుకు? పనుంది దేవ్, వచ్చేస్తాను కదా. 3 నిమిషాల్లో వచ్చేస్తాను, ఓకేనా? ఇప్పటికే 1 నిమిషం అయిపోయింది, త్వరగా రా. నీకు చాలా తొందరగా ఉంది దేవ్. ఫోన్ పెట్టేసి వచ్చేస్తున్నా. ఈ దెబ్బతో దాని పని అయిపోయింది. అత్తయ్య నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇప్పటి వరకు ఏం తేడా జరగలే. గుడ్ మార్నింగ్ దేవ్. గుడ్ మార్నింగ్. నీ చీర చాలా బాగుంది. నీ టేస్టే టేస్ట్ అక్షరా. నువ్వు చీర కట్టే స్టైల్కే నేను ఫ్లాట్ అయిపోయాను, ఫిదా అయిపోయాను, పిచ్చోండి అయిపోయాను. దేవ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారమ్మా. నో 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 నో, ఇది పొగడ్త కాదక్షరా, జస్ట్ నా ఒపీనియన్ అంతే. దేవ్, ఏంటిది? నీకే. నాకా? అవును, నీకే. నా యావదాస్తి నీ పేరుతో మార్చి రాసిన డాక్యుమెంట్స్. కావాలంటే చూడు. దేవ్, నేనంటే ఎందుకు నీకింత పిచ్చి ప్రేమ? ఏమో, అంతా ఆ దేవుడి నిర్ణయం. నీకు నాకు రాసి పెట్టాడు. నేను నీకు ఇవి రాసి పెట్టాను అంతే. అది సరే, నేను నీకు ఇంత చేశాను, మరి నువ్వు నాకేం చేస్తున్నావు? ఒక్క నిమిషం దేవ్. ఏంటి, మళ్ళీ బయటికెళ్ళాలా? కాదు, ఇదిగో. కట్టుదేవ్, ఈ కట్టుబాట్లని తెంచేసుకొని దూరంగా వెళ్ళిపోదా. కట్టుదేవ్. నేనే అనుకుంటే నాకంటే ఇది మరీ టూ మచ్ ఫాస్ట్ లా ఉందే. ఇవ్వాలే కాదు కాదు, ఇప్పుడే దీని సంగతి తేలిపోతుంది. తాళి కట్టుకొని అందరినీ పిలుస్తాను. దీని బండారం ఈ కట్టుబాట్లని తెంచేసుకొని దూరంగా వెళ్ళిపోదా. కట్టుదేవ్. నేనే అనుకుంటే నాకంటే ఇది మరీ టూ మచ్ ఫాస్ట్ లా ఉందే. ఇవ్వాలే కాదు కాదు, ఇప్పుడే దీని సంగతి తేలిపోతుంది. తాళి కట్టుకొని అందరినీ పిలుస్తాను. దీని బండారం బయట పెడతాను. ఏంటి ఆలోచిస్తున్నావు దేవ్? కట్టు. మన పెళ్లికి ఈ 4 గోడలే సాక్షి, ఆ పంచభూతాలే సాక్షి. కట్టు దేవ్. ఇది కూడా సాక్షి కావాలి. మన పెళ్లి ఇలా జరిగిందని రేపు మనం చూసుకోవాలి కదా. అవునవును, నిజమే. ఇక మనం చలం మైదానంలోలా, సరోజ అమీర్లలా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం. అవుందే. కట్టుదేవ్, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, కెమెరా సెట్ చేస్తాను. ఓకే ఓకే.
ఎంత మంచి నవల దేవ్. చలం మైదానం మన కోసమే రాసుంటారు. దేవ్, నువ్వు కెమెరాకి సరిగ్గా కనిపించట్లేదు దేవ్. నేను ఇలా వచ్చేస్తాను, నువ్వు ఇలా ఉండు. ఉమ్. ఆ? ఉమ్. రెండు నిమిషాల్లో నీ పనైపోతుంది.